ఏంటి వీడియో ఎంతమంది జనం ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. ఇదైతే భీమవరంలో. ఇప్పుడు మీరు చూసేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఇదొకటి. అయితే శివరాత్రి తర్వాత రోజైతే రథం అయితే లాగుతారు. ఈ బోలెడు మంది జనం వచ్చారు. అప్పటికే నేను లేట్ అయిపోయాను. ఇప్పటికైతే స్టార్ట్ అయిపోయింది నేనొచ్చేసరికి. పరిగెత్తుకొని ఈ బిల్డింగ్ పైకెక్కి వీడియోనైతే క్యాప్చర్ చేశాను. ఈ గుడికైతే ఒక ప్రత్యేకత ఉంది. ఇది ప్రత్యేకత ఏంటంటే అమావాస్యకి, పౌర్ణమికని ఓ లెక్క ఉంటది. పంతులు గారిని ఎప్పుడు అడిగినా మర్చిపోతాను నేను. అయితే ఆయన చెప్పేవారు అమావాస్యకి అమావాస్యకో అలాగే పౌర్ణమికో సంథింగు వాళ్ళ ఒక విగ్రహం అయితే కొద్దిగా గోధుమ రంగులోకి అయితే మారుతుందని చెప్పేవారు. కానీ అది అమావాస్యకో, పౌర్ణమికో అన్నది గుర్తులేదు నాకు. శివరాత్రి తర్వాత నుంచి ఈ రథోత్సవం శివరాత్రి తర్వాత రోజైతే రథోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత తెప్పోత్సవం ఉంటుంది. నదిలో అయితే 3 రౌండ్లు తిరుగుతుంది బోట్ అయితే. పూజ ఏదో చేస్తారు. కానీ ఆ ఫెస్టివల్ అది జరిగినప్పుడు మటుకి వచ్చే బాంబులు అవి అయితే భలే వేస్తారండి. కానీ అది వీడియో తీయట్లేదు నేను. ఈ రథం అయితే కరెక్ట్‌గా ఈ ఆలయం నుంచి మన భీమవరంలో ఉన్న పిఎస్ఎం గర్ల్స్ హై స్కూలు పెద్ద టర్నింగ్‌లో అయితే దాకా లాగుతారండి. కానీ జనం మటుకి ఎంతమంది ఉన్నారో చూడండి. అరటిపళ్ళు చూడండి భలేగున్నాయి అసల. చాలామంది రథోత్సవానికి కూడా మొక్కుంటారు అరటిపళ్ళు గెలెత్తామని. అలా చాలామంది తెచ్చినోళ్ళు చాలామంది ఉంటారు. జనం అయితే చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ రథోత్సవం, తెప్పోత్సవం అయిన తర్వాత అన్న సమారాధన కూడా ఉంటది. అచ్చం మన మామూలుగా గుడి అన్న సమారాధన ఎలా జరుగుతుందో ఇది కూడా ఆ టైప్‌లోనే ఉంటదండి. అమ్మో! మాట్లాడుతూ ఎక్కడో ఉండిపోయాను. మళ్ళా టర్న్ కొద్దిగా ఎదరకెళ్ళిందంటే మనం ఎదరకెళ్ళి వీడియో తీయడం కష్టమైపోద్ది. జనం ఎక్కువ మంది ఉన్న కింద దిగిపోదాం. ఇది చూసారా రథం తాడు ఎంతలా ఉందో. రథం వెనకాల ఉన్నానిప్పుడు అలా జాగ్రత్తగా అలా ఎదరకొచ్చేసాను నేనిప్పుడు. మన ఛానల్‌లో అయితే నేను ఎక్కువ షార్ట్ వీడియోసే పెడతాను. లెంత్ వీడియోలు ఎప్పుడో తీస్తానండి. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి షార్ట్ వీడియోస్ కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా ఎదరుందామన్నా మనం అసలే పొట్టి జనాల మీదలోని తోసేసారనుకోండి మళ్ళీ పడిపోతాను. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని అసలే. అసలే పొట్టి అంటున్నావు జనాలు కనబడేలా వీడియో ఎలా తీస్తున్నావు అనుకుంటున్నారా? ట్రైపాడ్ తెచ్చానండి బాబు. ట్రైపాడ్ తెచ్చాను కాబట్టి కొద్దిగానే కవర్ చేయగలుగుతున్నాను. రథాన్ని చూపించగలుగుతున్నాను. ఇప్పుడు ఈ కనిపించేదంతా ఈ ఏరియా అంతా ఇది నాచోక్ సెంటర్ అంటారు. ఇదిగోండి. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఇది కొద్దిగా నాచోక్ సెంటరు. 4 లైన్ రోడ్ అంటారు ఇది భీమవరంలోని. భీమవరంలోని ఇంకో రథం కూడా ఉంటది. అది భీమేశ్వరం గుడి రథం అది. చిన్న రథం అంటారు దాన్ని. ఇంకా అలాగా రథం వచ్చేదానికన్నా ఈ 4 రోడ్ల సర్కిల్ నుంచి వైపు నుంచి వచ్చేసాము. ఇక్కడ ఆగుతుంది రథం. కానీ ఇక్కడ ఇదిగోండి కోలాటం భలే ఆడుతున్నారు ఇక్కడ అందరూ. ఇందాక నుంచి చూస్తున్నాను కోలాటం కూడా భలే ఉన్నదండి. బాగా చేస్తున్నారు వీళ్ళు. ఈసారి రథం మటికి చాలా తొందరగా వస్తుందండి. ఇదిగోండి అన్న జువ్వలు భలే ఏత్తన్నాడు. అసలు నాన్ స్టాప్‌గా స్పీడ్‌గా భలే ఏత్తన్నారు. మనలాంటోళ్ళం అయితే అసలు వేయలేము. రథం వచ్చేసరికి ఎప్పుడు 7, 7:30 అయ్యేది. వచ్చినా సరే ఈ టర్నింగ్ దగ్గర తిప్పేసరికి బాగా లేట్ అయిపోయేదండి. బాగా అని మరీ అని కాదు ఈసారి మటికి చాలా తొందరగా వచ్చింది. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి రథం అలా తీసుకొచ్చేసారు ఎదరకి. నైట్ అయితే కొద్దిగా 6:45 ఆ టైం అయింది. ఆ టైం కల్లా తీసుకొచ్చేసారు బాగానే. పోలీసులు బందోబస్తు అది గట్టిగానే ఉన్నదండి బాబోయ్. రథం అయితే లాగేసిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు పొద్దున్నే సంథింగ్ ఒక 5 గంటలకో 6 గంటలకో ఆ టైంలోని తీసుకెళ్ళి మళ్ళీ యథావిధి చోట్లో పెట్టేస్తారండి. అది అక్కడ పెట్టిన తర్వాత మూసేస్తారు మొత్తం బరకం అది వేసి మూసేస్తారు. మళ్ళీ అది రథోత్సవం దాకా తీయరు, ఓపెన్ చేయరు ఎవరు. రథం ఆగిన తర్వాత అయితే మనకు కావాల్సినన్ని అరటిపళ్ళు అయితే తీసుకెళ్ళొచ్చు. అయితే గెలైనా తీసుకెళ్ళచ్చు. మనకు కావాల్సిన ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళచ్చు. దేవుడి ప్రసాదం కాబట్టి ఎవరు ఏమనరు. ఈ బాంబులే చూడండి భలే వేస్తున్నారు. కానీ తెప్పోత్సవంలో అయితే ఇంకా రకరకాల బాంబులు లాంటివి వేస్తారండి. అంటే బాంబు వచ్చి ఒక రాకెట్లో వేసినప్పుడు పాము కింద రావడం ఇటువంటివి కొన్ని వేస్తారు. కానీ అది వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు. రాకెట్లో వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ షార్ట్స్ అయితే వేసారు. భలే పేలుతున్నాయి అన్నీ. ఎప్పుడైనా భీమవరం వస్తే కనుక భీమవరం మావుళ్ళమ్మ గుడి, ఈ సోమేశ్వర ఆలయం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇవి చాలా ఫేమస్ అనమాట. ఈ వీడియోని కనుక ఇక్కడ దాకా చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మాకు ఇలాంటి వీడియోలు తీయడానికి ఎంతో ప్రోత్సాహం కింద ఉంటుంది.
మన ఛానల్ కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పొట్నికిల్ ఛానల్ని. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లోని పొట్నికిల్ భీమవరం అని కొడితే అకౌంట్ వస్తుంది, వెళ్ళి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ పొట్నికిల్ని.